ప్రాంత రూలింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో లేదా పెట్టుబడిదారులు కానివ్వండి, ఇక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్లన్నీ కూడా తెలంగాణలోనే ఉంటాయి. అంటే ప్రధానంగా వాళ్ళ పెట్టుబడులు అంటే సినిమా పరిశ్రమ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి భద్రత కోసం వాళ్ళు ఈ హైదరాబాద్ని స్వతంత్ర ప్రతిపత్తి గల రాజధానిగా చేయాలని ఉండే. కానీ తెలంగాణ ఉద్యమం ఉధృతిని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని చేయకుండా వాళ్ళకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంచడం జరిగింది హైదరాబాద్. దాని తర్వాత ఇప్పటికి కూడా మనం మర్చిపోయాం, కానీ ఆంధ్ర పాలక వర్గాలు మాత్రం ఇప్పటికీ దీన్ని రెండవ రాజధానిగా చేయాలనేది వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ తెలంగాణలో ఒకవేళ హైదరాబాద్ కాక రాజధాని రెండవ రాజధానిగా చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి, ఈ పరిణామాల పట్ల తెలంగాణ ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉండాలి అనే విషయం లోపల ఈ రౌండ్ టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యన ఒక ఐఏఎస్ నడిపించే డైరెక్టర్ బాలలత అని దీన్ని 2 months బ్యాక్ ఒక ట్వీట్ చేసింది. ఇట్లా కేంద్ర ప్రభుత్వం ఇట్లా ఆలోచన చేస్తుంది, దీన్ని రాజధానిగా చేయాలనే ఆలోచనలో ఉందని ఆమె ట్వీట్ చేసింది. ట్వీట్ చేసినప్పుడు ఈ బీజేపీ వాళ్ళు ఆమె ఇక్కడ అశోక్ నగర్ అనుకుంటా ఆమె మీద దాడి చేసి ఆ ట్వీట్ని తీసేసేంత వరకు కూడా ఆమెను వదిలిపెట్టకుండా ఆ ట్వీట్ని తీసేయడం జరిగింది. ఈ మధ్యన ఈ చందమనేని ఆయన పేరు విద్యాసాగర్ రావు కూడా ఏం చెప్పాడంటే దీన్ని రెండవ రాజధానిగా చేయాలనే ఆలోచన ఉంది, ఇది నా సొంత అభిప్రాయంగా ఆయన ఒక దగ్గర ప్రకటించాడు. కానీ ఇది సొంత అభిప్రాయం కాకుండా ఇది ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెరీ క్యాలిక్యులేటెడ్గా దీన్ని రెండవ రాజధానిగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో బీజేపీ యొక్క రాజకీయ ఆంధ్ర పాలక వర్గాల ప్రయోజనాలే కాకుండా బీజేపీ యొక్క రాజకీయ ప్రయోజనాలు కూడా ఇన్ని ఉన్నాయి. ఎందుకంటే నార్త్ ఇండియా మొత్తం ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో బీజేపీ బలంగా ఉండటం, అక్కడ ప్రభుత్వాలు ఉండటం, ఇప్పుడు సౌత్లో వాళ్ళు బీజేపీని ఎక్స్పాండ్ చేయాలంటే హైదరాబాద్ను ఒక కేంద్రంగా చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు దీన్ని ప్రయత్నం చేస్తున్నారని ప్రధాన కారణాలు కాక చూసినట్లయితే ఈయన విద్యాసాగర్ రావు చెప్పినట్టు 1950s లోపల అంబేద్కర్ దీన్ని రెండవ రాజధానిగా కావాలని అన్నాడు, కాబట్టి దీన్ని రెండవ రాజధాని చేయాలని ఇప్పుడు ఆయన దాన్ని ఉటంకిస్తున్నాడు. ఆ రోజు 1950s లోపల అంబేద్కర్ చెప్పిన రెండవ రాజధాని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఇది హైదరాబాద్ అనేది దేశానికి మధ్యస్థంగా ఉన్నది, ఇతర దేశాల నుంచి వెళ్ళి రక్షణ రీత్యా ఇది సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు డిఫెన్స్ వ్యవహారంగా చూసినట్లయితే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ కానివ్వండి రకరకాలైన అంటే ఇప్పుడు రక్షణ రీత్యా దీన్ని ఎన్నుకోవాల్సిన అవసరమైతే మనకు లేదు. అందువల్ల దీనికి ముఖ్యంగా ఎందుకు వీళ్ళు ముఖ్యంగా ఇప్పుడు దీన్ని చేస్తున్నారంటే ఉమ్మడి రాజధాని కాలం అయిపోవడం ఒకటి, రెండవది ఢిల్లీలో కూడా విపరీతమైన కాలుష్యము, అంతేకాకుండా ఈ మధ్యనే ఈ విదేశీ రాయబారులు కూడా అక్కడ ఈ కాలుష్యాన్ని తట్టుకోలేకపోవడం వల్ల కూడా వాళ్ళు మార్పు కావాలని కోరడం, అంతేకాకుండా ఈ మధ్యన రీసెంట్గా గుజరాతీ లాగా ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం ఇక్కడ హైదరాబాద్లో జరిగిందో వాళ్ళు కూడా ఈ ఆంధ్ర పాలక వర్గాలతోటి కలిసి దీన్ని రాజధానిగా చేయాలని వాళ్ళు కూడా కోరడం. ఇట్లా ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే ఇక్కడ ముస్లిం ఉగ్రవాదులు ఉన్నారు హైదరాబాద్ లోపల. అంటే దేశంలో ఎక్కడ ఒక ఉగ్రవాద కార్యక్రమం జరిగినా అది ఓల్డ్ సిటీకి కొంత సంబంధం తెలుస్తుంది. రీసెంట్గా చూసినట్లయితే అమెరికా మన ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్ క్యాండింగ్ అప్పుడు కూడా అతను ఇక్కడ హైదరాబాద్ అతనే అయితే. ఇట్లా ఇంకోటి ఏంటంటే బీజేపీ వాళ్ళు ఈ మధ్యన ఒక సర్వే చేస్తున్నారు ఏంటంటే ఈ సాయుధ పోరాటం నిర్మూలించడమే కాకుండా అర్బన్ నక్సలైట్లను కూడా మేము అణచివేస్తామనేది ఓపెన్గానే చెప్తున్నారు. అయితే వాళ్ళు మొత్తం సర్వే చేసినట్లయితే హైదరాబాద్లో ఉన్నంతమంది అర్బన్ నక్సలైట్లు వేరే ఎక్కడ లేరనేది వాళ్ళ యొక్క రిపోర్ట్స్ పేపర్లలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ రోహింగ్యాలు ఎక్కువగా ఉన్నారని పదే మన బండి సంజయ్ ప్రకటించడం, వాళ్ళకి ఉగ్రవాదులకు ఇక్కడ అడ్డా అయిపోయిందని చెప్పడం, ఇవన్నీ కూడా కారణాలుగా వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే దేశంలో ఏ సమస్య వచ్చినా
ఇమ్మీడియట్గా మన హైదరాబాద్లో కొంత స్పందన ఉంటుంది. అది రైతాంగ ఉద్యమాలు కావచ్చు, ప్రజాస్వామిక ఉద్యమాలు కావచ్చు, లేదా రాజ్యాంగేతర ఉద్యమాలు కూడా కావచ్చు. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కానివ్వండి, నేషనల్ రిజిస్టర్ సిటిజన్ కానివ్వండి, ఇవన్నీ కూడా కారణాలుగా చూపించి దీన్ని కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో పెట్టుకొని సౌత్ ఇండియా లోపల బీజేపీని ఎక్స్పాండ్ చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పడానికి ప్రధానంగా మనకు వస్తున్నది. దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ఒకవేళ ఒక హైదరాబాద్ ఇది నష్టం అయిందనుకో, అంటే కేంద్రపాలిత ప్రాంతం అయింది అనుకోండి, అప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తీసుకుందో 27 మున్సిపాలిటీస్, కొన్ని కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ తీసుకొని ఈ త్రిపుల రీజనల్ రింగ్ రోడ్డు వరకు దీన్ని మహానగరంగా ఎక్స్పాండ్ చేసి, ఇది కేంద్ర ప్రభుత్వంలో ఆలోచనలో భాగంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాంతాన్ని ప్రకటించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ రీజనల్ రింగ్ రోడ్డు కాక మనం పోయినట్లయితే దాదాపు 1/3 ఆఫ్ ది తెలంగాణ ప్రజలు, దాదాపు 20% భూమి తెలంగాణ కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాకుండా తెలంగాణ మొత్తం ఆదాయం లోపల 70% ఆదాయం వచ్చేది హైదరాబాద్ నుంచే. ఈ ఆదాయం కాకపోయినట్లయితే అసలు తెలంగాణ ఇంకేం మిగలదు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మనకు వ్యవసాయం తప్ప ఇంకే ఇతర పరిశ్రమలు కానీ ఇతర ఉద్యోగ అవకాశాలు కానీ ఎటువంటివి లేవు. కాబట్టి రేపు ఒకవేళ ఇదైతే కేవలం దేశం లోపల రాష్ట్రం అనేది ఆదాయపరంగా చూసినట్లయితే అట్టడుగున ఉండే ప్రమాదం ఉంది. ఇప్పుడు మనం నేషనల్ జీడిపికి దాదాపు 5% కాంట్రిబ్యూషన్ ఉంది తెలంగాణ నుంచి. అందువల్ల ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేస్తున్న అట్లుగా మనకి తెలుస్తుంది. అంతేకాకుండా మీరు చండీగఢ్ కాక తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్గా చండీగఢ్ అనేది 2 రాష్ట్రాలకి రాజధాని. కానీ ఆ చండీగఢ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో మాత్రమే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏది చేయదలుచుకుంటే అది చేస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణని హైదరాబాద్ని కాక చేసినట్లయితే ఇమ్మీడియట్గా ఏమవుతుంది, ఇది ఇమ్మీడియట్గా లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ చేస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే నా ఊహే కావచ్చు, రేపు చంద్రబాబు రావచ్చు, లేకపోతే పురేందరేశ్వర్ కూడా రావచ్చు లెఫ్టినెంట్ గవర్నర్. అప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మనం ఢిల్లీలో చూసాం, కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం, లెఫ్టినెంట్ గవర్నర్ ఇస్ ద ఫైనల్ వర్డ్. అక్కడ ఉన్న అసెంబ్లీ కానీ అంటే ప్రజాప్రతినిధులు కాదు ఏం చేసినా కానీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చెప్తే కూడా అదే. అందువల్ల ఇటువంటి పరిణామాలని మనం ఇప్పుడే ముందు పసిగట్టి ప్రజల్లోకి తీసుకుపోయి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కాక మనం చేయకపోయినట్లయితే, ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న పార్టీలు కూడా అంటే జాతీయ నాయకత్వంతో బలంగా వాదించే నాయకత్వం మన రాజకీయ పార్టీలలో లేదు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదా బీఆర్ఎస్ కావచ్చు. అదే ఆంధ్రాకి చూసినట్లయితే మీకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేంత నాయకత్వం అక్కడ ఉంది. అందువల్ల ఆ ప్రమాదాన్ని మనం గుర్తించి, దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకేంటంటే 1953 లోపల స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ వేసినప్పుడు ఈ 2 రాష్ట్రాలను కలపొద్దని చెప్పారు ఫజలల్ కమిషన్. ఫజలల్ కమిషన్ చెప్పిన తర్వాత ఏమైంది, వాళ్ళు దీన్ని కలపాలని ఒత్తిడి చేసిన తర్వాత కూడా అప్పుడు ఫజలల్ కమిషన్ చెప్పింది ఏంటంటే 1961లో తెలంగాణ లోపల అసెంబ్లీ ఎలక్షన్లు అయ్యి ఆ అసెంబ్లీ ఎలక్షన్ లోపల 2/3 మెజార్టీ కాక యాక్సెప్ట్ చేసినట్లయితే మీరు కలపవచ్చు అన్నారు. కానీ అంతవరకు కూడా ఆ రోజుల్లోనే ఆంధ్ర నాయకత్వం నెహ్రూ మీద ఒత్తిడి చేసి దీన్ని 1956 లోపలనే తెలంగాణ కలపడం, అంటే 1961 వరకు కూడా వెయిట్ చేయలే. అందువల్ల ఆంధ్ర నాయకత్వాన్ని మనం తక్కువ అంచనా వేయడానికి మాత్రం వీలు లేదు. అందువల్ల ఈ ఇష్యూని చాలా రోజులుగా అంటే 2 నెలలుగా జరుగుతుంది. అందరితోటి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరితో కూడా నేను పర్సనల్గా మాట్లాడడం జరిగింది ఫోన్లో. అందువల్ల ఈరోజు చాలా తక్కువ మంది రావడానికి కూడా సరే అనేక కారణాలు ఉన్నాయి. కొంతమంది ఇంకా నిర్ణయించుకోకపోవడం, వచ్చే ప్రమాదాన్ని మనం గుర్తించకపోవడం వల్లనే తెలంగాణ మొదటి నుంచి వెళ్ళి నష్టపోతుంది. ప్రమాదం వచ్చిన తర్వాత మనం గుర్తించి చేయడం అనేది మన ప్రజలకు కానీ లేదా ఆర్థిక వ్యవస్థకు కానీ చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నష్టాన్ని
గురి కాకుండా తెలంగాణని కాపాడాలంటే ఈ రెండవ రాజధాని విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండి దీన్ని ఎదుర్కోవడానికి లేదా దీన్ని నివారించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు సార్ ఇప్పుడు చలపతిరావు గారు మాట్లాడతారు. దీని విషయంలో కొంత బక్కా జడ్సన్ గారు కూడా ఇదివరకు మాట్లాడడం జరిగింది. తను ముఖ్యంగా ఈ హైదరాబాద్ సెకండ్ స్టేట్ అనే ఆలోచన రావడం, దీనిపైన మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం డాక్టర్ వినాయక రెడ్డి గారికి హృదయపూర్వకంగా తెలుపుకుంటున్నా. అంతేకాకుండా జస్టిస్ చంద్రకుమార్ గారు, పాషం యాదగిరన్న గారు, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చిండ్రు. అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఒక్క విషయంలో నాకు దొరకలేదు ఈ మధ్యలో. అంటే ప్రతి దానికి నేను టాలీ చేసుకుంటా. ఒక విషయంలో ఎందుకు టాలీ కాలేదంటే, ఇన్నారెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఎప్పుడో 4 నెలల క్రితం ఒక స్పీచ్ ఇచ్చిండ్రు. ఆ స్పీచ్ను ఆధారం చేసుకొని అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి చూపించారు. నాకు అది టాలీ కాలేదు. నేను ఆయన వీడియో చూసినా ఆ విధంగా చాలామంది మాట్లాడినారు. 4 నెలల తర్వాత ఎందుకు అరెస్ట్ అయినరు అనేది కొంచెం నేను వర్క్ చేసిన దానిపైన. ఈయన గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ సేమ్ అలాంటి ఇంటర్వ్యూనే 2 రోజుల క్రితం, అంటే ఇన్నాన్న ఇచ్చే 2 రోజుల ముందు మన వి ప్రకాశాన్ని ఇచ్చిండు. దేనికంటే ఒక టీవీ ఛానల్లో, నాకు గుర్తులేదు, ఒక టీవీ ఛానల్ ఇచ్చిండు. ఇచ్చుకుంటే ఛానల్ ఏం అడిగిందంటే, ఈ హైదరాబాద్ 2వ క్యాపిటల్ అనుకుంటారు, యూనియన్ టెరిటరీ అనుకుంటారు, ఇది వాస్తవమా అని యాంకర్ అడిగారు. ఇది 100% వాస్తవమే అని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడారు. గట్టిగా అంటే రేపు ఇది మళ్ళీ నక్సలైట్ల ఉద్యమం, అడవిలలోకి వెళ్ళి అన్నలు వస్తారు బయటికి, హైదరాబాదు పాలు బంద్ అవుతాయి, నీళ్లు బంద్ అవుతాయి, కూరగాయలు బంద్ అవుతాయి, మునుపటి తెలంగాణ కంటే ఇంకా 4 గంటల ఉద్యమం వస్తుంది అని చెప్పి వి ప్రకాష్ అని అన్నాడు. అన్న తర్వాత 2 డేస్ తర్వాత ఇన్న సేమ్ ఇంటర్వ్యూ మన తెలుగు రఘుకి ఇచ్చిండు. ఏమని? సేమ్ ఇదే విధంగా అనుకుంటా ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను తీసుకొని వచ్చి ముందు పెట్టిండు. దాని తర్వాత కరెక్ట్ 2 డేస్లో ఇన్న అరెస్ట్ అయ్యాడు. అంటే తర్వాత వి ప్రకాష్ అన్న ఇంటర్వ్యూ తర్వాత ఈ సబ్జెక్ట్ ఎక్కడ కూడా మాట్లాడలేదు. మీరు అర్థం చేసుకోండి. వి ప్రకాష్ అన్న ఎక్కడ కూడా హైదరాబాద్ 2వ రాజధాని అంశం ఏ ఇంటర్వ్యూలో మాట్లాడలే, ఎక్కడ కూడా మాట్లాడలేదు. దాని తర్వాత వి ప్రకాష్ అన్న ఇంటర్వ్యూ తర్వాత 2 రోజుల తర్వాత కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడతారు. నేను అనుకున్న కేసీఆర్ మరి మంచి ఆయుధం లెక్క దొరికింది కావచ్చు, దీన్ని అందుకుంటాడేమో అనుకున్నాను. కానీ దీన్ని మొత్తం డైవర్ట్ చేసిండు. డైవర్ట్ చేయగానే ఇమీడియట్గా దాన్ని రేవంత్ రెడ్డి అనుకుంటాడు, అందుకొని దాన్ని బూతులు తిడతాడు. ఈ సందర్భంగా ఈ 4 రోజులలో కలిపిన గ్యాప్లలో ఇన్న అరెస్ట్ అవుతాడు. ఈరోజు ఇన్న అరెస్ట్ కానికి కారణము ఏదో ఇంటర్వ్యూ అదో ఇదో కాదు, 101% ఇది 2వ క్యాపిటల్ చర్చ ఎటో పోతుంది అనే అంశం పైన ఆయన అరెస్ట్ అయ్యాడు. నంబర్ 1. నాకు దీని మీద టాలీ అయింది, వేరే దాని మీద టాలీ కాలే. ఒకవేళ కరెక్షన్స్ ఉంటే నేను చెప్పైతే మీరు కరెక్షన్ చేయొచ్చు. నంబర్ 1. రెండవది, నేను ఇటీవల రిటైర్మెంట్ అయిన వాళ్ళవి అంటే భారతదేశంలో బీజేపీ పాలిత అన్ని రాష్ట్రాలలో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రతి దగ్గర కూడా రిటైర్మెంట్ పైసలు ఇచ్చేసింది. ఎందుకు ఇచ్చిందనంటే అది కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ అంటే రాజ్యాంగము ప్లస్ ఉద్యోగి మధ్యలో జరిగిన ఒప్పందం. నువ్వు నౌకరెక్కిన కాన్సెల్ చచ్చిపోయిన తర్వాత ఇది నా బాధ్యత అనేది కమిటెడ్ ఎక్స్పెండ్. దాని తర్వాతనే పథకాలైనా అప్పులైనా వడ్డీలైనా కట్టాలి. కానీ మరి 20,500 మంది రిటైర్డ్ అయినాక వీళ్ళ దగ్గర పైసలు ఎందుకు ఇస్తలేరు అనేది ఒక పాయింట్. నేను దాని డాక్యుమెంటేషన్, కాగ్ రిపోర్టు, కంప్లీట్ ఎవిడెన్స్తో సహా నేను తీసుకొని వచ్చి గవర్నర్ గారికి ఇచ్చిన. గవర్నర్ గారు తెలంగాణ జరిగిన ఫ్యాక్చర్ రిపోర్ట్స్, ఇప్పటికీ దాదాపు 50 మంది రిటైర్డ్ ఎంప్లాయ్మెంట్ చచ్చిపోయారు, దాదాపు 1000 మంది దాఖలు ఉన్నారు. ఈరోజు హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది పెద్ద ఎత్తున తెలంగాణలో జరుగుతూ ఉంది. మరి గవర్నర్ గారికి నేను 4 సార్లు రీప్రజెంటేషన్, 5వ సారిపై ఆయన ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేసిన. ఆయన ఎందుకు కూర్చుంటలేరు, ఇదేమన్నా ఈయన తీర్థయాత్రకు వచ్చిందా, ఇదేమన్నా ఎంజాయ్ చేస్తున్నా అని చెప్పి ఆడ కూర్చుంటే ఒక 2 రోజులు వాచ్ చేసిన. అసలు గవర్నర్ ఆఫీస్లో ఏం నడుస్తుందంటే రోజు బీజేపీ వాళ్ళు పోతుండ్రు బయటకు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు పోతుండ్రు బయటకు వస్తున్నారు. అంటే ఏదో బీజేపీ రాష్ట్ర కార్యాలయం అయింది కానీ ఇది మన కోసం పనిచే. మరి ఎందుకు ఈయన ఎందుకున్నానంటే ఈయన త్రిపురలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసింది ఇప్పుడున్న గవర్నర్. అక్కడ ఈయన హిందూ ముస్లిం గొడవలలో ఈయనది కీలక పాత్ర ఉన్నది. అక్కడ కొన్ని ప్రార్థనా స్థలాలు కూలగొట్టడంలో పాత్ర ఉన్నది. కాబట్టి
ఇసోంటి వాళ్ళు అయితే మనకు కరెక్ట్గా పనికిస్తారు ఇసోంటి మూమెంట్లో అనేది ఆయనని హైదరాబాద్కు పంపింది, ఇక్కడికి గవర్నర్గా పెట్టింది. కాబట్టి నా కామన్ మ్యాన్ గెలవడు. ఈరోజు తెలంగాణ నష్టపోతున్నా మాట్లాడు, ఇక్కడ హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరుగుతున్నా మాట్లాడు, ఇంతమంది చనిపోతున్నా మాట్లాడు ఇక్కడ. ఇక ఇది ఎప్పుడైతే ఈ కమిటెడ్ బడ్జెట్ ఇవన్నీ ప్రభుత్వం ఉన్న కుట్ర ఏంది, ఎందుకు ఈ డబ్బు ఆపుతుండ్రు అనేది కొంచెం నేను వెనకకు పోతే 2024 అక్టోబర్ 27 తారీఖుకెళ్ళి నవంబర్ 28, 2024 అంటే నెల రోజుల పాటు హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఉంటుంది. మరి హైదరాబాద్లో ఏమైనా హిందూ ముస్లిం గొడవ అయిందంటే కాలేదు, మరి ఏమైనా పొడుచుకొని చేస్తున్నంటే కాలేదు. మార్క్స్ అన్ని బరాబర్. నా దగ్గర సివి ఆనంద్ గారు లెటర్ సంతకం పెట్టిన లెటర్ కూడా నేను ఇక్కడనే డిస్ప్లే చేసి చూపించిన. నాకు ప్రెస్ మీట్ ఇది ఎందుకు పెడుతున్నా నాకు తెలియక అవన్నీ నేను దేలే, కానీ అందరికి ఇస్తాను నేను బాగా. సివి ఆనంద్ గారు నేనేమనుకున్నా అంటే హైదరాబాద్లో ఇండస్ట్రీలు మొత్తం ఆంధ్రాకి పారిపోవాలి, ఎందుకంటే అప్పుడు దీపావళి టైం. లోకేష్ గారేమో అమెరికాలో ఉన్నాడు, ఆయన హైదరాబాద్లో 144 సెక్షన్ ఉంది. ఈరోజు నేను గూగుల్లో కొట్టి చూస్తే పాలస్తీనా అంట్రెస్ట్ ఉంది, దాదాపు ఒక 58 దేశాలలో అంట్రెస్ట్ ఉంది. వాటితో సహా ఈరోజు హైదరాబాద్లో అంట్రెస్ట్ ఉండేటట్టు గూగుల్లో కనబట్టేట్టుగా సెటప్ చేసి పెట్టిండ్రు. నేను దానిపైన ఏమనుకున్నా అంటే హైదరాబాద్ యొక్క అంటే ఇక్కడ ఇన్వెస్టర్స్ అన్ని ఆంధ్రాకి పారిపోనికి కుట్ర చేస్తుండేమో ఆ రోజు అనుకున్నా, కానీ అది కాదు. అక్కడికి వెళ్ళి 2024 దీనికి బేస్మెంట్ వేసుకుంటూ వచ్చిండ్రు. ఇక్కడికి వచ్చినాక టాలీ అయింది. నెంబర్ 1 ఏంటంటే ఈరోజు 95% బీజేపీ రాష్ట్ర పాలిత అంతా కూడా జీతాలు ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, పిఆర్సీలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్. మరి తెలంగాణలో మాత్రం ఎందుకు ఇస్తలేరు? తెలంగాణలో ఈరోజు మనకు 18,000 కోట్ల రూపాయలు ప్రతి ఇది మనకు ఇది లాభంలో ఉన్నది. కానీ దాని వరకే సార్, నేను అక్కడికే వస్తా సార్ నేను అక్కడికే వస్తా. ఎందుకంటే ఇప్పుడు మన దేనికైనా మన జనం ఎందుకు చేస్తున్న కుట్ర ఏమనేది మనకు అర్థం కావాలి. అందుకని మైక్ కూడా ముందు తీసుకునేవారు దాన్ని. అయితే ఈరోజు వాళ్ళు ఇదన్నీ కుట్ర అంటే ఒకటి నెంబర్ 1 ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, 144 సెక్షన్ చూపించింది. రెండవది ఏంటనంటే ఈరోజు ఇక్కడ శాంతి భద్రతలు లేవు. సెకండ్, ఆర్థికంగా దెబ్బతిన్నది, ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి చూపించారు. ఈ రెండు చూపించి ఈరోజు మనల్ని దీన్ని రెండో రాజధానిగా లేకుంటే మన దీన్ని ఏది కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలు చాలా దండిగా ఉన్నాయి. ఇందాక వినాయక సార్ చెప్పినట్టు 10 సంవత్సరాల పాటు ఈరోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి పెద్ద కుట్రదారుడు. చండీగఢ్ అనేది పంజాబ్కు హర్యానాకు ఉమ్మడి ఉమ్మడి రాజధానిగా ఉన్నది. ఈరోజు హైదరాబాద్ 10 సంవత్సరాలకు వీటితో చంద్రబాబు నాయుడికి వెళ్ళిపోకుంటే ఆయన అట్లనే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ 5 ఏళ్ళు పొడిగింపు చేసుకున్నట్టు ఉండేటోళ్ళు. మరి మధ్యలో ఎందుకు వెళ్ళిపోయినారంటే ఇందులో ఇక చాలా వచ్చినాయి. ఈ ఓటు మధ్యలో పెట్టి వెళ్ళిపోవడం, ఇలా చాలా పెద్ద పాత్ర, నేను మీడియాకు చెప్పలేనని పెద్ద పాత్రలు, రౌండ్ టేబుల్లో చెప్పలేని పెద్ద రోల్స్ అనేది దీనికి ఓటుకు నోటు ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. చంద్రబాబు వెళ్ళిపోయినారు. ఈరోజు చంద్రబాబు నాయుడుకు ఆయన వ్యాపారవేత్తలకు ఏంటంటే హైదరాబాద్ కబ్జా చేసుకోవాలని. దీని వెనుక బీజేపీ కంటే పెద్ద హస్తం ఈ రోజు ఉన్న చంద్రబాబు నాయుడుది. వ్యాపారాలు వాళ్ళే ఉన్నాయి, పెట్టుబడులు వాళ్ళు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు ఉన్నాయి, భూములు వాళ్ళు ఉన్నాయి. ఈరోజు వ్యవస్థలు మొత్తం వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ను మొత్తం ఏ విధంగా నన్ను కబ్జా చేసుకోవాలని చెప్పేసి ఈ 3 వాళ్ళు అధికారంలో వచ్చిన కాంచెలు 144 సెక్షన్కి వెళ్ళి ఈరోజు జరుగుతున్నట్టు పరిస్థితిని బట్టి అన్నీ కూడా హైదరాబాద్ రెండవ రాజధానిగా చేయడానికి కుట్రలు పండుతూ ఉన్నారు. దీని మీద ఇవాళ మీరు మీడియాకు నేను రాగానే ఎందుకు అడిగినానంటే ఇవాళ ఏ మీడియా కూడా రాయది, ఏ మీడియా కూడా ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మీడియా రాయది, కాంగ్రెస్ మీడియా రాయది, బీజేపీ మీడియా రాయది. ఎందుకంటే ఇది మొత్తం ఈరోజు ఒక సిండికేట్ లెక్క తయారై ఇక్కడ ఈ దుకాణం నడుస్తుంది కాబట్టి రాయదు. థ్యాంక్ యూ సార్. మాట్లాడు, కూర్చొని మాట్లాడు. పోరాటం ఈ రోజుది కాదు, ఇది కొత్త కూడా కాదు. విద్యాసాగర్ రావు మెల్లిగా సన్నాయి నొక్కులు నొక్కి చెప్పడం అనేది చాలా కాలంగా చేస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో కూడా ఈ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా మనం చాలా స్పష్టంగా చేస్తున్నాం. ఇది గనక అంటే యూటీ అయితే మంచిదైతే, రెండో రాజధాని మంచిదైతే ఏదొచ్చినా మాకు మొదలు కావాలని అడుగుతారు ఆంధ్రోళ్ళు. అది మాకు అమరావతికి కావాలని అడిగేటోడు చంద్రబాబు. ఇది అభివృద్ధి కాదు, ఇది విధ్వంసం ఏదైనా ఉంటే తెలంగాణకు పోవాలంటాడు ఆయన. కాబట్టి ఆ 2 కళ్ళ సిద్ధాంతం కలిగినటువంటి
చంద్రబాబు కుట్రల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు హైదరాబాద్ గొప్పగా ఉండాలి, హైదరాబాద్ చల్లగా ఉండాలి, హైదరాబాద్ అభివృద్ధి కావాలని ఎప్పుడు కోరుకోలే. వాళ్ళు వచ్చిందే హైదరాబాద్ను దోపిడీ చేయడానికి, వ్యాపార దృక్కోణంలో మాత్రమే హైదరాబాద్ను చూసిండ్రే తప్ప ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాంప్రదాయాలు, ప్రజలకు ఉండేటువంటి గంగా జమున తహజీబ్ను వాళ్ళు ఎప్పుడు ఈ గొప్ప సంస్కృతి వాళ్ళకి అర్థం కాలేదు. కాబట్టి ఇన్నేళ్ళైనా వాళ్ళు హైదరాబాద్లో భాగం కాలేకపోయినారు, వాళ్ళు వేరుగానే చూసినారు. అంటే ఈ హైదరాబాద్ ప్రాంతంలో దేశంలో నుంచి వచ్చినటువంటి నలుమూలల ప్రజలు హైదరాబాద్ సంస్కృతిని అర్థం చేసుకున్న ఈ కమ్యూనిటీ మాత్రం అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ విషయాల్ని మనం పక్కన పెడితే యూటీ ప్రతిపాదననే హైదరాబాదును లూటీ చేయడం కోసం, ఈ హైదరాబాదును లూటీ చేయడం కోసం వచ్చినటువంటి ఈ ప్రతిపాదన తెలంగాణ పోరాడి సాధించుకున్నటువంటి పోరాటాలేమి ఇక్కడ కొత్త కాదు. తెలంగాణ ప్రజలకు ఎవరో పోరాటాలు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది మరో ఉద్యమానికి సిద్ధపడి సాధించుకున్నటువంటి తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలో తెలంగాణలో ఉన్న చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఈరోజు దేశంలో కేంద్ర సర్కారు లేదా ఒక భావాజాలం ఈ దేశంలో ఒక ఆధిపత్యాన్ని చలాయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక ఫాసిస్టు నాజీ ధోరణిలో మొత్తం దేశవ్యాప్తంగా రెండే హిందువులు ముస్లింలు ప్రాతిపదికన దేశాన్ని నిలువున చీల్చి ఒక ఎమోషనల్ క్రియేట్ చేసి ఆ ఎమోషనల్ పైన వాళ్ళు రాజ్యాన్ని నడపాలనేటువంటి ప్రయత్నం. బెంగాల్కి వచ్చే వరకు బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు ఉన్నాయి. అసలు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోకి వస్తుంది కదా, ఇది చొరబాట్లు లేకుండా బిఎస్ఎఫ్ చూడాలి కదా అంటే కాదు, దీది భూములు ఇవ్వట్లే, సహకరించట్లేదని కొత్త పల్లవి చెప్పడం. ఈ భూముల్ని తీసుకోవడంలో కేంద్ర సర్కార్కు పూర్తి దేశ రక్షణ, దేశ భద్రత విషయంలో పూర్తి అధికారం ఉంది. కానీ అసలు చట్టాలు ఎక్కడా చెప్పారు. అంటే ఇంతకుముందు చలపతిరావు గారు చెప్పినారు దీనికి పార్లమెంటు, అసెంబ్లీ ఆమోదాలు కావాలని. నిజానికి మన దగ్గర నుంచి 7 మండలాలు తెలంగాణ భూభాగాన్ని లాక్కున్నప్పుడు ఏ అసెంబ్లీ పార్లమెంట్ అనుమతులు తీసుకున్నారండి? అంటే ఒక నియంతృత్వ రాజ్యంలో ప్రజాస్వామ్యం ఉంటుంది, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తుంది అని అనుకోవడానికి వీల్లేదు. కేవలం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాల ద్వారా మాత్రమే సాధించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు హైదరాబాదును యూటీ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గంగా జమున తహజీబును బద్దలు కొట్టడానికి. బండి సంజయ్ గారు ప్రతిసారి అంటారు హైదరాబాదులో జూబ్లీహిల్స్ పైన, అవసరమైతే ఓల్డ్ సిటీ మీద మేము సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. అంటే దేశ భూభాగంలోని దేశ ప్రజలపైన మేము ఎయిర్ బాంబింగ్ చేస్తాం, సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పి ప్రతిసారి అంటుంటాడు. ప్రజా ఆమోదం లేని చోట, ప్రజలు తమకు అనుకూలంగా లేని చోట ఒక లెఫ్టినెంట్ గవర్నర్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ ఏజెంటును నియమించి ఆర్మీ కంట్రోళ్ళు, పోలీస్ కంట్రోల్ అంతా డీజీపీ కంట్రోల్లో ఉండదు. అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ కంట్రోల్లో ఉంటుంది మొత్తం పోలీస్ వ్యవస్థ. అట్లా ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఒక అన్రెస్ట్ తీసుకురావాలనేటువంటి కుట్రలో భాగంగా ఇక్కడ ఎమ్మెల్యేలు ఉండరు, జిహెచ్ఎంసీ లేకపోతే యూటీ పరిధి ఎంత ఉంటే అంత ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి కుట్ర, తెలంగాణ సంస్కృతిని కూనీ చేసేటువంటి కుట్ర, తెలంగాణ వనరులను దోచుకోపోయేటువంటి ఈ కుట్రని తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఈ లూటీకి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలంతా ఏకమై మరోసారి ఉద్యమిస్తారు. ఉద్యమాలు, పోరాటాలు తెలంగాణ కొత్త కాదు. మీరు అట్లాంటి ప్రయత్నాలు చేస్తే డెఫినెట్గా తెలంగాణ ప్రజల వైపు నుంచి ఇట్లాంటి సమాధానాలు తప్పకుండా ఉంటాయి. పోరాటాల ద్వారా దాన్ని తిప్పికొడతారు. ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన సోదరులందరికీ ఉద్యమ వందనాలు. ఇక్కడ వినాయకన్న రెండవ రాజధానిగా చేయడానికి గల కారణాలను వివరించినటువంటి సందర్భాన్ని చూస్తే, లేదా తను కానీ జడ్సన్ గారు కానీ మాట్లాడినటువంటి క్రమంలో వచ్చినటువంటి 2 అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే, ప్రధానంగా ఐఏఎస్
కోచింగ్ ఇచ్చేటటువంటి అకాడమిక్ కోచింగ్ ఇచ్చేటటువంటి బాలలత గారు చెప్పే ఏ అంశమైనా సహజ సిద్ధంగా నాకు తెలిసిన మేరకు అధికారికమైన అంశాలు మాత్రమే చెప్తారు. ఎందుకంటే అది అకాడమిక్ సంబంధించినటువంటి అంశాలు కనుక అకాడమిక్ వ్యతిరేకంగా ఉండే అంశాలు చెప్పే అవకాశం లేదు. అంటే తను చెప్పిన విషయాన్ని అయితే నేనైతే ఫాలో కాలేదు, కానీ వాళ్ళు చెప్పి తన మీద దాడి చేసి దాన్ని తీసేయించే విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, రెండవది జడ్సన్ గారు వ్యక్తం చేసినటువంటి దాంట్లో ప్రధానంగా వి ప్రకాష్ గారి ఇంటర్వ్యూని కూడా నేను చూశాను. ప్రకాష్ గారు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి దాంట్లో తను కూడా ఒక అంశాన్ని అధికారికంగా చెప్పాడు. సెంట్రల్ కమిటీ వేసినటువంటి కమిటీలో ఉన్నటువంటి ఒక తనకు దగ్గరి మిత్రుడు ఇట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నాకు చెప్పాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఈ రెండు అంశాల ఆధారంగా మనం గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను పూనుకుంటుంది అనే దానికి బలోపేతం చేసే విధంగా సిహెచ్ విద్యాసాగర్ రావు గారు మాట్లాడిన మాటలు దోహదం చేసే విధంగా ఉన్నాయి. కనుక ఇవాళ హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్కి సంబంధించి వాస్తవానికి తెలంగాణ ఉద్యమ కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది వివిధ రంగాలలో పనిచేసి ఉద్యమాన్ని విస్తృతం చేసినటువంటి క్రమంలో అభివృద్ధి అనేది ఒక సెంటర్గా జరగకూడదు అని ఒక పెద్ద నినాదంగా ఉన్నటువంటిది నాకు తెలిసి అయితే. కానీ ఇప్పుడు ఒక సెంటర్గానే అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమంలో మనం అంటే మన వ్యతిరేకతను కొంత వ్యక్తం చేసినా అది చాలా బలహీనంగా ఉన్నది అనేది నాకున్నటువంటి అభిప్రాయం. కనుక మొదటగా ఇక్కడ జరిగేటటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరిగే విధంగా చేయాలి అనేటువంటిది కూడా ఎజెండా పైన రావాల్సింది ఉంది అనేది నేను అయితే భావిస్తున్న అంశం. దాంతోపాటుగా ఇంతకుముందు మిత్రులు కూడా వ్యక్తం చేసినటువంటి దాంట్లో 666 మధ్యలో ఉన్నటువంటి భూభాగానికి సంబంధించినటువంటిది అంతా కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లకు అటాచ్గా అయ్యే విధంగా చేస్తున్నారు అని అంటే క్రమంగా ప్రజాస్వామ్యంలో వికేంద్రీకరణ జరుగుతుండాల్సినటువంటి క్రమంలో అన్ని అంశాలలో కేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా వాస్తవానికి వ్యతిరేకించి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవాళ ఆ విషయాలను పట్టించుకునేటటువంటి ప్రజా సంఘాలు కావచ్చు లేదా ప్రజలు కానీ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనబడతలేదు. కనుక ఈ విషయాలను పట్టించుకొని చేయాలి అని అనుకున్న వాళ్ళం దీనికి పెద్ద ఎత్తున పూనుకుంటే తప్ప దాన్ని మనం నిలవర్చేటటువంటి అవకాశం లేదు. అయితే వినాయకన్న పిలిచిన క్రమంలో నేను అటెండ్ అవుదామని వచ్చాను. అయితే వినాయకన్న మీద నాకు ఒక చిన్నపాటి ఒక పాజిటివ్ అంశం ఉంది. మనము చాలామంది అనుకుంటున్నట్టుగా తెలంగాణ 2వ దశ పోరాటం ముందు భూమికను తయారు చేయడానికి విస్తృత స్థాయిలో కరపత్రాలేసి చాలా గ్రామాలలో చాలా ప్లేసెస్లలో మాలాంటి వాళ్ళను కలుస్తూ సమాచారాన్ని ఇస్తూ తనకు ఒక ప్రచార సరళిని ఏర్పాటు చేసినటువంటి ఒక టీం వినాయకన్నకు ఉంది. కనుక ఇప్పుడు నేను తనను కోరేది ఏంటంటే ఇవాళ 2వ రాజధానిగా కావడానికి ఉన్నటువంటి ఏమి కారణాల మూలంగా 2వ రాజధానిగా మారుస్తారు అనే విషయాన్ని క్లియర్గా రాస్తూ 2వ రాజధానిగా జరిగితే రాబోయే పరిణామాలు ఏమిటి అనే విషయాన్ని మీద ఒక కరపత్రం వేయాల్సిన అవసరం ఉంది. ఆ కరపత్రాన్ని మీకు తెలిసిన శ్రేణుల మేరకైనా వివిధ పట్టణాలలో ఆ కొద్దిమంది వ్యక్తులతోటైనా ఈ చిన్నపాటి సమావేశాల్లో ప్రెస్ మీట్లో మాదిరిగా చేసి ఆ రకంగా విస్తృత స్థాయిలో తీసుకెళ్ళగలిగితే మనం ఎంత విస్తృత స్థాయిలో ప్రచారాన్ని ఆ అంశానికి కావలసినటువంటి మ్యాటర్ను ప్రజలకు మన తెలంగాణ ప్రజలకు ఇవ్వగలిగితే
అప్పుడు మాత్రమే ఆ తెలంగాణ ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజా సమూహాలు కావచ్చు, కదిలే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కదిలే అవకాశం లేదు. కనుక ఆ దిశగా వినాయకన్న అడుగులు వేయాలని, ఆ అడుగులలో నేను కూడా తనతో పాటు అడుగులు వేసి నడవడానికి సిద్ధమనే విషయాన్ని తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఎప్పుడు విరమించుకుంటుంది అంటే మన నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున జరిగే నిరసన ద్వారానే మాత్రమే ఇది విరమించుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు లేదు. లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినటువంటి 2-3 ఘటనలలో తన నిర్ణయాలను వెనుకకు తీసుకున్న విషయాన్ని కూడా మనం చూడొచ్చు. కనుక మనకు ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉంది. మనం పనిచేస్తే ఆ దిశగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చేయాలని కోరుతూ మీతో పాటు నేను నడుస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్. ఇవాళ రెండవ రాజధానికి సంబంధించి పూర్వాపరాలు, దాని పర్యవసనాలు ఏందో కూడా ఇంతకుముందే చెప్పి ఉన్నారు. అందులో కొన్ని కీలకమైన అంశాలు ఏంటి అంటే, ఒక విద్యాసాగర్ రావే కాదు, మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సులో రెండో రాజధానికి సరిపోయేంత అవస్థాపన సౌకర్యాల కల్పన ఉంటుంది, పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించాడు. కాదనకుండానే వీళ్ళు అటువైపు వెళ్తూ ఉన్నారు. కేవలం వీళ్ళిద్దరే కాకుండా విద్యాసాగర్ రావు లాంటి వ్యక్తి, రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులే కాకుండా మన దళిత ఉద్యమ నాయకత్వంలో కొనసాగుతున్న చాలామంది రెండవ రాజధాని చేయాలని తిరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది చానాలుగా దీన్ని ముందు పెట్టుకొని వచ్చిండ్రు. వాళ్ళు అందరికంటే ముందు విద్యాసాగర్ రావు గారి కంటే ముందు నుంచి ఈ ప్రయత్నం కొనసాగింది. మళ్ళీ న్యాయ రంగంలో పనిచేసిన ప్రొఫెసర్లే దానికి నేతృత్వం వహిస్తున్న సందర్భాలు కూడా కనపడ్డాయి. ఇటు వీటితో పాటు ఇక మిగతా వాళ్ళంతా అరాచక గుంపుకు కూడా ఇది ఒక నినాదంగా మారిపోయిన సందర్భం కూడా ఉంది. ప్రతి ఒక్కరు దేశభక్తి చాటున ఎట్లా దాచుకుంటారో, చేయాల్సినటువంటి ఘనకార్యాలు చేసి దేశభక్తి వెనుక ఎట్లయితే దాచుకుంటారో అట్లనే వాళ్ళ ఈ మాటలు చెప్పి అంబేద్కర్ వెనకాల దాచుకుంటున్నారు. అంబేద్కర్ గారు చెప్పిన సందర్భంలోని ట్రూ సెన్స్, ఇప్పుడు ఆ ట్రూ సెన్స్కు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అయ్యాల్టి ట్రూ సెన్స్లో అసలు మొత్తంగా చెప్పాలి అంటే మొదటగా మనం ఎక్కడి దాకా పోయింది అంటే సెంటర్ అనే పదం మాట్లాడడం దాకా పోయింది. మన జీవితకాలంలో ఫెడరల్ అనే రాజకీయ స్ఫూర్తి నుంచి సెంటర్ అనే స్ఫూర్తికి మారినాం. ఫెడరల్ దాంట్లో మనం ఎన్నడూ కూడా గతంలోని తెలంగాణ ఉద్యమంలో పాతకాలంలో సాయుధ పోరాట రచన కాలంలో కూడా యూనియన్ సైన్యాలు అనే పదాన్ని ఉపయోగించడం కానీ సెంటర్ అనే పదాన్ని ఉపయోగించిన సందర్భాలు లేవు. యూనియన్ అనేటటువంటి రాజుగారు జేబీ రాజు గారు రండి సార్. అయితే మిత్రులారా, మరొక అంశం ఏంది అంటే ఇక్కడ యూనియన్ స్థాయికి అంటే యూనియన్ అనేటువంటి నేపథ్యం నుంచి ఇవాళ ఒక బలమైన కేంద్రంగా రూపొందుతున్న కాలం ఒకటి కనిపిస్తున్నది. దీన్ని మనం ఫెడరల్ స్ఫూర్తికి ఇది ఒక విరుద్ధమైంది. రెండో అంశం ఏంది అంటే చాలా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, డి రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ఒక చరిత్రను, భౌగోళిక నేపథ్యాన్ని రద్దు చేసేందుకు భారత ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించింది. అసలు ఈ దేశ చరిత్రనే రద్దు చేసింది. పార్ట్ బి రాష్ట్రాలను తీసి పార్ట్ ఏలోనో పార్ట్ సిలోనో చేర్చడం జరిగింది. వాస్తవానికి పార్ట్ బి అన్నీ కూడా చాలా సంస్థానాలు, సంపన్నమైనవి, చరిత్ర కలిగినవి, భౌగోళికమైనవి. వీటన్నిటిని రద్దు చేసి పార్ట్ బిలు కాస్త ఎగరగొట్టిండ్రు. అక్కడే దాదాపుగా ఏ పార్ట్ బి రాష్ట్రం కూడా తనకు తానుగా స్వచ్ఛందంగా వచ్చి యూనియన్లో భాగం కాలేదు. యూనియన్ ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలను నమ్మి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఫెడరల్ స్ఫూర్తితో నడపటానికి అంబేద్కర్ లాంటి వాళ్ళు చేసిన రాజ్యాంగంలోని ప్రాణాన్ని గుర్తించి వీళ్ళు అందులోకి వచ్చింది. వీటన్నిటిని పక్కకు నెడుతూ ఇంకొక అంశాన్ని కూడా తీసుకొని, అంటే మనం ఎట్లయితే ఇది కేంద్రం బలంగా మారుతూ వచ్చిందో
ఒకప్పటి చరిత్ర, ఒక అసంబద్ధమైన చరిత్రకు, అసంబద్ధమైన భౌగోళిక విన్యాసాలకు కేంద్రమైనటువంటి ఢిల్లీ ఇవాళ ముట్టడికి వెళ్ళిపోయింది కాబట్టి దాని నుంచి కేంద్రమో జాతీయ రాజకీయాలు పెట్టుబడి రాజకీయాలు ఇక అక్కడ ఏమీ లేదనే విషయం అర్థమై దాని యొక్క నేపథ్యాన్ని ఢిల్లీ బయటికి వచ్చింది. ఒకవేళ కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సి వస్తే ముంబై నగరం ఎవరికి చెందాలి అన్నప్పుడు అంబేద్కర్ గారి అభిప్రాయాలు, బహుశా ఈ దేశంలో అత్యంత ప్రజాస్వామికమైన అభిప్రాయాలు ముంబై నగరం ఎవరికి చెందాలి అనే సందర్భంలో వచ్చింది. దాన్ని మనం తెలంగాణ ఉద్యమంలో చాలా అద్భుతంగా అడాప్ట్ చేసుకోగలిగినాం. జయశంకర్ సార్ ప్రతి సందర్భంలో ఉపన్యాసం ఇస్తూ హైదరాబాద్ ఎటో పోద్ది అనుకున్నప్పుడు, హైదరాబాద్ పోదలుచుకుంటే మీరు ఎవరైనా రావచ్చు, కిరాయిదారులు ఉండవచ్చు, సున్నం కొట్టుకోవచ్చు, కానీ దాన్ని బంగారుపల్లెం లెక్క వచ్చి ఉపయోగించుకుంటా అంటే కుదరదు. ఇంటికి గెస్ట్లకు వస్తూ తినిపోవచ్చు, కానీ బంగారుపల్లెం కూడా తీసుకొని పోవడానికి వీలేదు. మా హైదరాబాద్ బంగారుపల్లెం లాంటిది అని ఆయన బొంబాయి విషయంలో చెప్పిన విషయాన్ని మనం హైదరాబాద్ విషయంలో అడాప్ట్ చేసుకొని వచ్చినాం. హైదరాబాద్ను కాపాడుకునే క్రమంలో మీరు గినక హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం చేస్తే దానికి 200 కిలోమీటర్ల పరిధి తెలంగాణ ఉంది. నీళ్లు కానీ విద్యుత్ కానీ రానియకుండా చేస్తామనే హెచ్చరికలు కూడా చేసినాం. ఈ సందర్భం ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఇంకొక పక్కంగా ఒకటే అంశం మీ దృష్టి తీసుకొస్తున్నాను. అంబేద్కర్ ఆ రోజు వ్యవహరించిన దాంట్లో సౌత్ ఫెడరేషన్, నార్త్ ఫెడరేషన్లు ఏర్పాటు చేయాలి. సౌత్ ఫెడరేషన్కు ఒక కేంద్రం, నార్త్ ఫెడరేషన్కు ఒక కేంద్రం ఉంది. నార్త్ ఫెడరేషన్కు ఢిల్లీ ఉంటుంది. సౌత్ ఫెడరేషన్కు చెక్ అండ్ బ్యాలెన్స్గా పెద్ద రాష్ట్రం కావాలి. నార్త్లో యూపీ లాంటి పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మెజారిటీ దానికి దారి తీస్తుంది. దేశం నిలబడాలి అంటే, సమగ్రంగా ఉండాలంటే సౌత్ ఫెడరేషన్ ఉండాలి. సౌత్ నార్త్ రాజాజీ ఆలోచనలు పంచుకున్న తర్వాత వచ్చినటువంటి ఆలోచనలో నార్త్ కేంద్రంగా ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాల్లో అద్భుతమైన వైవిధ్యత కలిగినటువంటి ప్రాంతం హైదరాబాదుని సౌత్ ఫెడరేషన్ చేసి, హైదరాబాద్ కేంద్రంగా సౌత్ ఫెడరేషన్ చేసి, ఎట్లా ఉత్తరాదికి ఒక ఫెడరేషన్ ఉంటుంది, రెండింటిని కలిపి కాన్ఫెడరేషన్ చేయాలన్నాడు ఆయన. నార్త్ సౌత్ కలిపి ఇందులో నుంచి కొంతమందిని అందులో నుంచి తీసుకొని కాన్ఫెడరేషన్ చేయాలన్నారు. అప్పుడు ఏమవుతుంది అంటే, ఇది రెండో రాజధానికి ఉపయోగపడే తీరుతెన్నులు ఇక్కడ సౌత్ ఫెడరేషన్ నుంచి హైదరాబాద్కు ఉంటాయి. ఇది ఎట్లా ఉన్నది రక్షణ పరంగా కావచ్చు, ఆయన చాలా చెప్పిండు సార్ ఇయ్యల్దాకా కూడా. ఇన్నిటి రీత్యా వీటిని ఇవాళ మార్చి పూర్తిగా భూమి మీద మీరు ఇయ్యల్దాకా సార్ చెప్పినట్లు ఇది మార్వాడి కేంద్రంగా మార్చడం, ఆంధ్ర కేంద్రమే కాదు మార్వాడి కేంద్రంగా మార్చడం. మార్వాడి కేంద్రం ఊళ్ళలోకి 2000 జనాభా వచ్చిన చోట్లనే ఏం జరుగుతుందో మీరు చూసారు. మార్వాడి వ్యాపారి 2000 జనాభాను ఊళ్ళలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల రైటిస్ట్ వింగ్లకు సంబంధించిన ఆర్థిక పెట్టుబడి మొత్తం వాళ్ళు సహకరించారు. 2000 జనాభా ఉన్న గ్రామాల్లో ఇలా ఒక మాటలో చెప్పాలంటే మత విద్వేషాలు చోటు చేసుకున్నాయి. రేపు హైదరాబాద్ ఆ స్థితికి చేరుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటిదే. సామాజిక బ్లాస్టింగ్ జరిగే అవకాశం ఉన్నది. ప్రజల్ని ఒక అగ్నిపర్వతం మీద నిలబెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేయొద్దని, దీనిలో ఉన్నటువంటి అన్ని రకాల అంశాలను మరింతగా లోతుగా ప్రజలకు అర్థం చెప్పే విధంగా మనం అందరం కలిసి ప్రయాణం చేద్దామని ఆ వైపుగా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రయత్నంలో మొదటగా భూమిక తీసుకున్న టీఎస్డీఎఫ్కు వినాయక్ రెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజెప్తూ కృతజ్ఞతలతో సెలవు సార్. ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు, పెద్దలు జేబీ రాజు గారు, మిగతా అందరూ కూడా నమస్కారాలు. ఒక ముఖ్యమైనటువంటి సమస్య గురించి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంతమంది దీని గురించి ముందుగా ఆలోచిస్తున్నారు అంటే చాలా కొద్ది మంది ఈ యొక్క ప్రమాదాన్ని గురించి ఆలోచించినారు. అందులో ముఖ్యంగా వినాయక్ రెడ్డి గారు ఈ సమస్యను మన ముందుకు తీసుకొని రావడం అనేది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను అన్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఒక కుక్కని చంపాలంటే దాన్ని పిచ్చి కుక్క అని చెప్పేసి పేరు పెట్టడం ఉంది. ఒక గ్రామంలో ఒక కుటుంబాన్ని నాశనం చేయాలంటే పూర్వంలో ఆ పెద్ద పెద్ద భూస్వాములు, జమీందారులు ఏం చేశారంటే, వీడు మంత్రగాడని లేకపోతే వీడు ఫలానా తప్పు చేస్తున్నాడని ఇలాంటి ప్రచారం చేసి ఆ ఊరోళ్ళ చేతనే ఆ ఇంటి మీద దాడి చేయించి వాళ్ళని సజీవంగా దహనాలు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఏదన్నా ఒక దుర్మార్గమైన పని చేయకంటే మొదలు ప్రజల మెప్పు పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. చరిత్ర చెప్తున్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సద్దాం హుస్సేన్ అనుకోండి,
వాడేదో రసాయనికమైనటువంటి ఆయుధాలు తయారు చేస్తున్నాడని, రసాయనిక గాలులు విషపు గాలులు ఆయన చేస్తాడు ఇట్లాంటి ఒక ప్రచారం చేసి ఇవాళ సద్దాం హుస్సేన్ ఏం చేశారో మనందరికీ తెలుసు. దాని తర్వాత మరి అమెరికా చేసినటువంటి సెర్చ్ చేస్తే అక్కడ ఏమైనా దొరికిందంటే ఏమి దొరకలేదు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఒక దుష్ప్రచారం, ఒక తప్పుడు ప్రచారం. ఇవాళ వెనిజులా అధ్యక్షుడు ఉన్నాడు. వెనిజులా అధ్యక్షుడు ఈ మదురో యొక్క మీద ఒక కొన్ని ఆరోపణలు చేసి డ్రగ్స్ అని రకరకాలని ఇవాళ అతని భార్యను ఒక దుర్మార్గంగా అరెస్ట్ చేసి తీసుకొని పోవడం, ఒక దేశం మీద దాడి చేయడం ఏంటిది, ఆ దేశ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం ఏంటిది, అసలు భార్యను తీసుకుపోవడం ఏంటిది. ఇవాళ అసలు ఐక్యరాజ్య సమితి దాన్ని ఎంత తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉండే. అలాంటి ఐక్యరాజ్య సమితి ఏదో ఒక తీర్మానం చేసి పంపించి సరిపుచ్చుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు. ఇవాళ ప్రపంచ దేశాలు దీన్ని ఇట్లా చూస్తూ ఊరుకుంటే కరెక్ట్గా అనేక చుట్టుపక్కల దేశాలను కూడా ఆక్రమించుకునేటువంటి ప్రమాదం అనేది ఉండబోతుంది. ఒక పని చేయకంటే మొదలు ఈ యొక్క సామ్రాజ్యవాదులు, ఈ బీజేపీ భావజాలం ఉన్నటువంటి మనోవాదులు దానికి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఆ గ్రౌండ్ ప్రిపేర్ భాగంగానే ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా విషయాలు మన పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. అందులో గ్రౌండ్ ప్రిపరేషన్గానే దిగిపోతారు. ఇప్పుడు కమ్యూనిస్టుల మీద దాడి చేయాలంటే వీళ్ళు నరహంతకులని, దొంగలని, విదేశీ ఏజెంట్లని, చైనా ఏజెంట్లని, రష్యా ఏజెంట్లని ప్రచారం ఎక్కడికి పోయినా కూడా. ఇది జరుగుతున్నటువంటి ఒక ప్రమాదంలో మనం దీన్ని బాగా గుర్తించాల్సింది. ఇవాళ ఇరాన్ మీద అటాక్ చేయాలని అంటే మరి అక్కడ అంతర్గత కల్లోలాలను, అంతర్గతంగా అంట్రస్ట్ను ఒక కారణంగా చూపించి జరగబోతున్నటువంటి ఒక కుట్రలో భాగంగా అంటే దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక కారణాలు. దీన్ని మనం చాలా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు ఏం జరుగుతున్న పరిస్థితి, 100 ఎకరాలు 1000 ఎకరాల భూముల్ని ఇంతకుముందు ఫార్మాసిటీల కోసం కేసీఆర్ తీసుకున్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు మిగతా వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఏమని చెప్పారు, మేము దీన్ని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తాం, మేము మీ భూములు మీకు ఇస్తాము, ఈ రసాయనిక మందుల ఫ్యాక్టరీల కోసం, ఫార్మాసిటీల కోసం మేము భూములు అక్వైర్ చేసుకోము అని చెప్పారు. ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయలేదు ఇంతవరకు. పైపెచ్చు ఇప్పుడు చుట్టూ కాంపౌండ్స్ పెట్టేసి రైతుల్ని ఆ భూములలోకి పోనివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం ఇబ్రహీంపట్నం ఏరియాలో, చాలా ఏరియాల లోపల. ఇవాళ పొల్యూషన్ సరే హైదరాబాద్ సిటీలో ఫ్యాక్టరీలను మారుస్తున్నామంటున్నారు. మరి దివీస్ ఇండస్ట్రీ సంగతి ఏంటిది, పొల్యూషన్ పరిస్థితి ఏంటిది, అక్కడ ఆ గ్రామాలలో ఎట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఈ హైదరాబాదును మనం కాపాడుకోవాలన్నా దీని వెనకాల జరుగుతున్నటువంటి ఒక ప్రమాదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏం జరుగుతుంది ప్రాక్టికల్గా, రైతు దగ్గర భూములు తీసుకుంటున్నాడు, 30,000 ఎకరాలు 40,000 ఎకరాలకి ఇవాళ ప్లాన్ చేశారు హైదరాబాద్ చుట్టుపక్కల. ఏది ఔటర్ రింగ్ రోడ్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశం చేత రీజనల్ రింగ్ రోడ్, త్రిపురాల వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని 60 కిలోమీటర్ల దూరం ఎక్స్టెండ్ చేస్తే ఎంతమంది రైతులు భూములు కోల్పోతారు, ఆ రైతుకు మీరు ఎంత కాంపెన్సేషన్ ఇస్తారు, ఎకరానికి మీరు మ్యాక్సిమం ఒక 15,000 ఇస్తారు, 16,000 ఇస్తారు, 20 లక్షలు ఇస్తారు, 15 లక్షలు 20 లక్షలు ఇస్తారు. ఇవాళ ఆ 15 లక్షలు 20 లక్షలు తీసుకున్న రైతు ఎకరంతో ఒక 3 ఎకరాలు ఒక రైతు కోల్పోతే, లేక 5 ఎకరాలు రైతు కోల్పోతే ఆ డబ్బుతో మళ్ళీ ఎక్కడైనా భూమి కొనగలడా అంటే ఎక్కడ కొనలేని పరిస్థితి. ఇప్పటికే రైతులు దివాలా తీస్తున్న పరిస్థితి, పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. ఈరోజు ఎంత పెద్ద కుట్ర అంటే అసలు దీన్ని మన రైతు సంఘాల వాళ్ళు, వివిధ పార్టీల వాళ్ళు, ఇక్కడ టీఎస్డిఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు, దీన్ని ఎందుకు అంత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకోలేకపోతున్నారు నాకు అర్థం కావడం లేదు. సార్ పత్తికి 10,000 రూపాయల 10,700 రూపాయలు మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఉండాలా డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా. కానీ వాళ్ళ 7,600 ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. మార్కెట్లో పత్తిలో తేమ ఉందని తీసేస్తున్నారు, అది కూడా ఇవ్వడం లేదు. అంటే 7,600 కూడా ఇవ్వడం లేదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ చేసినటువంటి కుట్ర ఏంటనంటే అమెరికాతో ఒప్పందం చేసుకొని పత్తి దిగుమతికి ఒప్పుకున్నాడు. పత్తే కాదు, వివిధ రకాల ఆహార ధాన్యాల దిగుమతికి ఒప్పందం చేసుకున్నాడు.
అందులో ఇంకో ముఖ్యమైన విషయం చాలామందికి తెలియంది ఏంటంటే విదేశాల నుంచి మనం ఏదైతే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఇంపోర్ట్ మనం చేసుకుంటున్నామో దాని మీద ఉన్న 11% ట్యాక్స్ని తీసేశాడు. ఇదివరకు వాడు అమెరికా వాడు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోవాలంటే మార్కెట్లో ట్యాక్స్ కట్టాలా అందరూ. ఇప్పుడు అది తీసేసినాడు. నెక్స్ట్ ఇయర్ నుంచి క్వింటాల్కు 3,000-4,000 కంటే తక్కువలా మార్కెట్లో విదేశీ పత్తి వస్తుంది. ఇక ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి అంటే కాకుల గొట్టి గద్దలకు పెట్టే పరిస్థితి. చుట్టుపక్కల భూములను తీసుకొని పేద రైతాంగం దగ్గర తీసుకొని సిటీ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ చేస్తున్నామనే కారణం చూపించి మొత్తం ఇండస్ట్రియల్ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇచ్చేటటువంటి ఒక కుట్ర జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది ఇది? దీని వెనకాల ఉన్న ప్లాన్ ఏంటిది అని కనుక ఆలోచిస్తే మరి ఇలా వినాయక్ రెడ్డి గారు కానీ మిగతా పెద్దలు మిగతా వాళ్ళు చెప్పినట్లు దీని వెనకాల ఒక కుట్ర ఉంది. దీన్ని హైదరాబాద్ సిటీని మొత్తాన్ని వాళ్ళతో స్వాధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి కుట్ర దీని వెనకాల ఉంది? మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు చేస్తున్న రోల్ ఏంటిది, ఇక్కడ పరిస్థితి ఏంటిది? మరి హైదరాబాద్లో తెలంగాణ నుంచి వేరు చేస్తే మరి తెలంగాణ బతికేది ఎట్లా? అసలు తెలంగాణ అస్తిత్వం ఏమైపోతుంది? తెలంగాణ కల్చర్ ఏమైపోతుంది? తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుంది? సో ఇవన్నీ చాలా విషయాలు దీని లోపల ఉన్నాయి. వీటిని బాగా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణను రక్షించుకోవాలా, హైదరాబాద్ను కూడా మనం రక్షించుకోవాలా. ఇలాంటి కుట్రల్ని మొత్తం బయట పెట్టాలా. దీనివల్ల ఏ కార్మిక వర్గానికి లాభం జరిగేది లేదు, రైతాంగానికి లాభం జరిగేది లేదు, సామాన్య ప్రజలకు జరిగేది. ఇప్పుడు సమస్యలు లేవా? ఎన్ని సమస్యలు ఉన్నాయండి? ఎన్ని స్కూల్స్లో పరిస్థితి ఎట్లా ఉంది? పిల్లలకు సరిగా భోజనం పెడతలేము, స్కాలర్షిప్స్ మనం గ్రాంట్ చేయలేకపోతున్నాం, అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు చాలా రోజులు చాలా చోట్లల్లా. చాలామందికి ఇప్పుడు మొన్నంటే డిఏ రిలీజ్ చేశారు, కానీ చాలామంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్ళిస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారంగా పక్కకు మళ్ళిస్తున్నారు. రోహింగాల వల్ల సమస్య, ముస్లిం జనాభా విరిగిపోయింది. ఈ హిందూ రాష్ట్రం అయిపోతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో బొంబాయిలో ఈ యొక్క మతోన్మాద ప్రమాదం తీవ్రంగా ఒక ముస్లింల జనాభా విరిగిపోయింది. ఇస్లాం రాజ్యం, ఇస్లాం స్టేట్ ఏర్పడుతుంది ఇక్కడ. వీడు పోయి ఏమంటాడంటే హిజబ్ ధరించినటువంటి వాళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే రెచ్చగొట్టడం, పొలరైజ్ చేయడం, హిందూ ముస్లింల మధ్య పొలరైజేషన్ కోసం ఇటు ఎంఐఎం వాళ్ళు కానీ అటు బీజేపీ వాళ్ళు కానీ కుట్రపూరితంగా చేసినటువంటి ప్రయత్నాల వల్ల హిందూ మతం అంతా మొత్తం రెచ్చిపోయి ఇప్పుడు వాస్తవంగా నేను అక్కడ ఒక బుక్ రాసిన, బుక్లో చాలా వివరాలు కొన్ని ఇచ్చిన. అసలు 1960 నుంచి ఇంతవరకు హిందువుల జనాభా ఎంత పెరిగింది, ముస్లింల జనాభా ఎంత పెరిగింది? వాస్తవంగా ముస్లింల జనాభా ఏదన్నా డిస్ప్రపోర్షనేట్గా పెరిగిందా? ఇంకొక ప్రమాదం, పాకిస్తాన్లో హిందువులను చంపుతున్నారు, పాకిస్తాన్లో హిందువుల జనాభా తగ్గిపోతుంది. ఆ లెక్కలు కూడా ఇచ్చాను ఈ పుస్తకం లోపల. 1960 నుంచి పాకిస్తాన్ల జనాభా హిందువులది ఎంత పెరిగింది, ముస్లింలది ఎంత పెరిగింది, సిక్కులది ఎంత పెరిగింది. ఎంత దుష్ప్రచారం అంటే, ఎంత తప్పుడు ప్రచారం అంటే, ఆ తప్పుడు ప్రచారానికి చదువుకున్న వాళ్ళు, ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ గురైపోతున్న పరిస్థితి. బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, విద్యార్థులు, యువకులు దేశాన్ని మోడీ రక్షిస్తాడు దేశాన్ని. దేశ రక్షకులు ఎవరు అంటే మోడీ ఒక ఫాల్స్ ప్రపగండా. ఎవడైతే మొత్తం అదానికి అంబానికి సేవ, ఇలా విదేశాల ఇజ్జత్ పోతున్నది. అంటే దేశ ప్రధానమంత్రి పోయి ఒక కార్పొరేట్ కంపెనీ యజమానికి మీరు కాంట్రాక్ట్లు ఇవ్వండి అని చెప్పారు అంటే మరి ఎంత అది ఎటువంటి ప్రమాదం పరిస్థితి ఉందో మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఏదైతే హైదరాబాద్ గురించి వాళ్ళు చెప్తున్నారో దీన్ని చాలా సమాజం కొద్దిగా తీవ్రంగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వానికి అంటే ఆర్టికల్ 2 అండ్ ఆర్టికల్ 3 ఆఫ్ రాజ్యాంగం ప్రకారంగా వాళ్ళు టెరిటోరియల్ని మార్చే అధికారం ఉన్నది, యూనియన్ టెరిటరీగా కూడా డిక్లేర్ చేసుకునే అధికారం ఉన్నది. అయితే రాష్ట్ర శాసనసభ ఒపీనియన్ తీసుకోవాలా వాళ్ళు, మరి తీసుకుంటారా తీసుకోరా. కానీ ఒకటి మట్టుకు వాస్తవం ఏంటంటే, ఒక్కసారి యూనియన్ టెరిటరీగా అయిన తర్వాత తెలంగాణకు స్వతంత్రం ఏమి ఉండదు. ఇక్కడ
రాష్ట్రపతి పాలన ఇండైరెక్ట్గా ఉంటుంది. రాష్ట్రపతి లెఫ్టినెంట్ గవర్నర్ను నియమిస్తాడు. అతని చేతి కిందనే మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మొత్తం వాళ్ళ చేతి లోపల ఉంటుంది. ఈవెన్ అసెంబ్లీ కొన్ని చట్టాలు చేసిన తర్వాత కూడా ఆ లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఇష్టాల మీదనే ఆధారపడి ఉంటుంది అవి ఇంప్లిమెంటేషన్ చేయకపోవడము. మన అస్తిత్వం కోల్పోతాం, మన స్వతంత్రం కోల్పోతాం. తెలంగాణ హైదరాబాద్ ప్రజలు తమ స్వతంత్రతను కోల్పోతారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఆర్థికంగా ఎన్నో వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారు ఇక్కడ. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఆలోచించి మనం మిగతా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్పష్టంగా వాళ్ళ అభిప్రాయం ఏంటిదో వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా అందరూ కలిసి మన హైదరాబాద్ను కాపాడుకోవడానికి కృషి చేయాలని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాలకుల మాటల్ని బట్టే మనము వాటి దిశని నిర్ణయించుకోవచ్చు. ఎక్కువ అభివృద్ధి గురించి, ఎక్కువ సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే దానికి భిన్నమైనటువంటి మార్గంలోనే వాళ్ళు వెళ్ళదలుచుకున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అభివృద్ధి అనేటువంటి ఒక మాట వాస్తవానికి గత 6-7 దశాబ్దాల ఆచరణలో అది విధ్వంసానికి, వినాశనానికే కారణమవుతున్నది. నిజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సౌత్ ఇండియాలో, దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ను 2వ రాజధానిగా చేయాలనేటువంటి మాటను చెప్పిన సందర్భానికి ఇవాళ ఒక 50 సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకోవడం అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ దాని విజనే వేరుగా ఉంది. భారత రాజ్యాంగాన్ని లేదా ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి విలువలు కావచ్చు, ఆ రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు కావచ్చు, వాటన్నిటినీ కూడా బేదఖలు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలో, అన్నిటికీ మించి భారత రాజ్యాంగంలో ఉండేటువంటి ఒక బహుళత్వం, ఒక డైవర్సిటీ, ఒక వైవిధ్యం, వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేసి భిన్న జాతులు, భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న తెగలు, భిన్న ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒకే దగ్గరికి తీసుకొస్తాను, ఒకే మతంగా మారుస్తాను, ఒకే భాషగా మారుస్తాను. నిజానికి ఆర్ఎస్ఎస్ హిడెన్ ఎజెండా ఇప్పుడు అమలు జరుగుతూ ఉంది. హిందీ, హిందూ, హిందుస్థాన్, ఈ 3 కూడా భారత రాజ్యాంగ విలువల్ని, అంతిమంగా భారత రాజ్యాంగాన్నే తోసిపుచ్చేటువంటి విధంగా ఉన్నాయి. అందుకని హైదరాబాద్ను యూటీ కేంద్రంగా చేయబోతున్నారనేటువంటి ఫీలర్స్ కొత్త ఏం కాదు. వక్తులందరూ చెప్పినట్టుగా తప్పనిసరిగా ఈ ప్రమాదాన్ని పోరాడి సాధించుకున్న తెలంగాణ, ఏదో మామూలుగా అల్లాటప్ప మహాజర్లు ఇస్తేనో మెమోరాండంలు ఇస్తేనో వచ్చినటువంటి తెలంగాణ కాదు. వేలాది మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డటువంటి ఒక 40 సంవత్సరాల తండ్లాట, ఒక 40 సంవత్సరాల 50 సంవత్సరాల ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత ఏర్పడ్డటువంటి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితి యూటీ గనక వాళ్ళు మాట్లాడుతున్నారంటే తప్పనిసరిగా దాన్ని ప్రమాదంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని రానున్న కాలంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, వాటిని కాపాడుకునే వైపుగా మనం అందరం కూడా రానున్న కాలంలో ఉద్యమించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు. కోల్పోవడం కాకుండా మానవ శరీరంతో పోలిస్తే ఇక తెలంగాణ మిగిలేది తలకాయ లేని మొండెం మాత్రమే. అందువల్ల ఇంతకుముందు కొండలరెడ్డి గారు చెప్పినట్టు ఇంకా మేము కొన్ని ఇతరులతో చర్చించి తను అన్నట్లుగా కొంత లిటరేచర్ని తయారు చేసి జిల్లాల వారీగా ఇంతకు ముందు పరిచయస్తులు కానివ్వండి, ఇప్పుడు ఇక్కడ పాల్గొన్న ఆర్గనైజేషన్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని అందరితోటి చర్చించిన తర్వాత దాన్ని ప్రింట్ రూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే
కొండలరెడ్డి గారు కానీ మహేష్ అదే చెప్పబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు తెలంగాణ విద్యావంతుల వేదిక కానీ కొండలన్న కానీ మన పాశం యాదగిరి ఇటువంటి వాళ్ళందరికీ కూడా వివిధ ప్రజా సంఘాలతోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరి ప్రజా సంఘాలన్నీ దీన్ని తోటి చర్చించి మరొకసారి పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలో భాగంగా మీరు అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇతర ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలను అయితే ఇప్పుడే మనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మూడు యొక్క వాళ్ళ ఉద్దేశాలు కానివ్వండి లేకపోతే వాళ్ళ విధానాలు ఒకటే రకంగా ఉన్నాయి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు వామపక్షాలు ప్రజాతంత్రవాదులు ప్రజాస్వామికవాదాలని ఆధారంగా చేసుకొని ఉద్యమాన్ని నిర్మిస్తే మాత్రమే ఇది కొనసాగడానికి బీజేపీని నిరోధించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వచ్చిన అందరి మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం.